Hi, hello aspirants. Welcome to our channel My Delight in Education. Today we are going to discuss the Hindu news analysis of 17th July 2021 in Telugu. Without any delay, we move to the first article. UP Kanwar Yatra Supreme Court order. ఇదేంటంటే రీసెంట్గా మనకి కాన్వార్ యాత్ర గురించి కొన్ని న్యూస్ అయితే రావటం చూసాం. అయితే కాన్వార్ యాత్రకు సంబంధించి ఫ్యూ మెంబర్ ఆఫ్ పీపుల్స్ కేసు అయితే ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వటం అయితే జరిగింది. ఎస్ వీ రెస్పెక్ట్ కల్చర్, మేము మీ రిలీజియన్ని, మీ యొక్క యాత్రల్ని గౌరవిస్తాము. కాకపోతే రైట్ టు లైఫ్ అనేది అన్ని రైట్స్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది. సో లైఫ్కి ఎండేంజర్ వచ్చే టైంలో యాత్రలు అనేవి కరెక్ట్ కాదు. సో దే సెడ్ నో టు యాత్ర. ఆల్రెడీ యూపీ స్టేట్ గవర్నమెంట్ అనుకుంది ఈ యాత్రని ఈసారి సస్పెండ్ చేయాలని. ఈలోపే సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే ఇచ్చింది యూపీ స్టేట్ గవర్నమెంట్కి యాత్రను ఆపమని. ఈ యాత్ర ఏమొచ్చి కన్వర్ యాత్ర. ఎందుకంటే ఈ యాత్ర వల్ల కోవిడ్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఇది థర్డ్ వేవ్ రావడానికి బిగ్గెస్ట్ పాయింట్ అవుతుంది. ఆల్రెడీ మనకి కేరళ, మహారాష్ట్రలో కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో మళ్ళీ యాత్రలు పెట్టి అందులో మళ్ళీ ఈ ఫిజికల్ డిస్టెన్స్ ఉండదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయక ప్రాపర్గా లేకపోతే మళ్ళీ థర్డ్ వేవ్ రావడానికి మెయిన్ రీజన్ అయింది. అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా చెప్పింది, ఒకవేళ ఈ యాత్ర కనుక స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ థర్డ్ వేవ్ అని. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు యాత్రని స్టాప్ చేయడం అయితే జరిగింది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. పర్వ్యూ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్. ఇదేంటంటే మనం ఎక్కువ ఏదన్నా కంట్రీ బార్డర్స్ కానీ స్టేట్ బార్డర్స్ కానీ ఏవైతే ఒక వాటర్ బాడీని లింకేజ్ అవుతుందో అక్కడ ఇష్యూస్ అనేవి ఉంటాయి. కొన్ని అంటే లోవర్ ఏరియా, అప్పర్ ఏరియా దగ్గర అక్కడ డ్యామ్స్ కట్టడం, అవి ఆపటం, గేట్లు ఎత్తకపోవడం, వాటర్ క్రైసిస్ అనేది వస్తుంది. అక్కడ డిస్ప్యూట్స్ ఉంటుంది, వాటర్ డిస్ప్యూట్స్. దానికి సంబంధించే కృష్ణా గోదావరి మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తర్వాత ఈ జలశక్తి మినిస్ట్రీ అనేది ఐడెంటిఫై అయితే చేయడం జరిగింది. కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ అని. అంతకుముందు వాటి యొక్క పవర్స్ అనేది ఏంటనేది క్లారిటీగా లేదు. ఇప్పుడు పర్వ్యూ చేశారు. పర్వ్యూ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ నోటిఫై బై మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అదేంటంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ పవర్స్ అనమాట, లైక్ ఆపరేషన్స్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ హైడల్ జనరేషన్ ఇన్ 2 రివర్ బేసిన్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ బోర్డర్స్. ఏవైతే ఇప్పుడు ఈ 2 స్టేట్స్ మధ్య కానీ ఏమన్నా వాటర్కి సంబంధించి కృష్ణా గోదావరి రిలేటెడ్ ఏదన్నా గొడవలు అయినా కూడా ఈ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏ మేనేజ్మెంట్స్ అయితే ఉన్నాయో అవి కలగజేసుకుని పీస్ డీల్ తీసుకురావడం, ఈ హైడల్ జనరేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆపరేషన్కి సంబంధించి ఈ బోర్డ్స్ అనేవి ఇక మీద చూసుకుంటుంది. అవి వాటి యొక్క పవర్స్. దీన్ని నోటిఫై చేసింది వచ్చి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఆఫ్ఘన్ పీస్ ప్రాసెస్. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ సౌత్ ఏషియన్ కనెక్టివిటీ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసింది. అండ్ దాంట్లో అనుగుణంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చి పాకిస్తాన్ నాట్ సీరియస్ అబౌట్ ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్ అని చెప్పడం అయితే జరిగింది. అండ్ అబోవ్ 1000 జిహాదీస్ పైనే పాకిస్తాన్ బార్డర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి క్రాస్ అయ్యారు. బట్ పాకిస్తాన్ అనేది సీరియస్గా లేదు. ఇట్ నాట్ ఫోర్స్డ్ ద తాలిబాన్స్ టు బి టేక్ పీస్ ప్రాసెస్ అని అంది. మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్కి సదరన్ అండ్ ఈస్టర్న్ బార్డర్స్లో పాకిస్తాన్ అనేది ఎక్కువ కవర్ అయి ఉంటుంది. ఆ ఏరియాస్లో ఎలా పిలుస్తారంటే శాంచురీ ఫర్ ఆల్-ఖైదాస్ అండ్ తాలిబాన్స్ అంటారు. అంటే ఆ సదరన్ అండ్ ఈస్టర్న్ బార్డర్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో మ్యాక్సిమం ఆల్-ఖైదా, తాలిబాన్స్ వీళ్ళందరూ జిహాదీస్ వీళ్ళందరూ ఎక్కువ ఉండడం అయితే జరిగింది. సో పాకిస్తాన్ అనేది సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటే వీళ్ళు అటు నుంచి అటు క్రాస్ అయ్యేది జరగరు. బట్ పాకిస్తాన్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదు. దానివల్ల ఈ ఆఫ్ఘన్ పీస్ ప్రాసెస్ అనేది అంతగా కండక్ట్ అవ్వదు. మనం చూసుకుంటే ఈ రీసెంట్ న్యూస్లో కూడా
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ యొక్క ప్రొసీడింగ్స్ బాగా ఎక్కువైపోయినాయి. అవి మొత్తం క్యాప్చర్ అయితే చేస్తాం జరుగుతుంది. ఆల్రెడీ 80% క్యాప్చర్ అయిపోయింది. ఇంక ఇలా ఫుల్ మొత్తం ప్రొవిన్స్ అంతా వాళ్ళ చేతిలోకి వస్తే 1996లో జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. అంత తేలిగ్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురాలేము. సో దానికి సంబంధించి ఉజ్బెకిస్తాన్ ఈ ఏషియన్ కనెక్టివిటీ కాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. Now we are moving to the next article, judiciary and role of technology. This article comes under science and technology as well as related to polity with science and technology. ఇదేంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది ఒక సుమోటో కేసుని టేకప్ చేసింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఏంటంటే ఎప్పుడైతే బెయిల్ అయితే మంజూరు చేస్తుందో ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ ప్రిజనర్ ఎవరైతే కన్విక్ట్ అయితే ఉన్నాడో వాడిని రిలీజ్ చేయడానికి టైం అయితే తీసుకుంటున్నారు. బెయిల్కి పర్సన్ని రిలీజ్ చేయడానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, స్లో ప్రాసెస్ ఉంటుందని దానికి ఒక ఫాస్టర్ పాలసీ అనేది తీసుకొచ్చారు. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసేసి మనకి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, అంటే ఇన్స్టెంటివ్లీ, డైరెక్ట్లీ, సెక్యూర్లీ అండ్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిట్ బెయిల్. ఇదేంటంటే ఇది ఒక డేటాబేస్. ఇందులో బెయిల్కి సంబంధించిన కాపీస్ అన్నీ అప్లోడ్ చేస్తారు. దాని యొక్క యాక్సెస్ వచ్చి జైల్ అథారిటీస్ కింద ఉంటుంది. అది ఎనీవేర్ ఇన్ ఇండియా యాక్సెస్ అవుతుంది జైల్ అథారిటీస్కి. సో ఎలక్ట్రానిక్ పరంగా అప్లోడ్ అవుతుంది కాబట్టి ఇన్స్టెంట్గా ఆ నోటిఫికేషన్ వల్ల, అప్డేట్స్ వల్ల వాళ్ళు ఇన్స్టెంట్గా డైరెక్ట్గా పర్సన్ని రిలీజ్ అయితే చేస్తారు. సో దీంట్లో మెయిన్ రోల్ వచ్చేసేసి ఐసీటీది, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూస్ చేసి ఈ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిట్ బెయిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఫ్లడ్స్ ఇన్ యూరప్. రీసెంట్గా మనం చూసుకుంటే యూరప్లో చాలా కంట్రీస్లో ఫ్లడ్స్ అనేవి చాలా ఫేస్ చేస్తున్నాయి, లైక్ జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్. ఇదేంటంటే వెస్ట్రన్ యూరప్లో రీసెంట్గా 2 months వర్షం వస్తే ఎంత వాటర్ అయితే గ్యాదర్ అవుతుందో అంత రెయిన్ అనేది 2 daysలో పడడం అయితే జరిగింది. దీనివల్ల హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్, ప్రాపర్టీ లాస్, లైఫ్ లాస్ అయింది. ఈ హెవీ రెయిన్ఫాల్ వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి బాగా ఎక్కువైనాయి. సో రిసీవ్ 2 months ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ 2 days అనేది ఇట్ వాజ్ గివెన్ బై వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. అయితే ఈ ఫ్లడ్స్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. బట్ మెయిన్ రీజన్ వచ్చేసేసి వార్మింగ్ అట్మాస్ఫియర్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ విచ్ గివ్స్ ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్ కండిషన్స్. సో క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటి ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ విచ్ కమ్స్ అండర్ ఎకానమీ, స్ట్రెచింగ్ ద ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్. మనం రీసెంట్గా పాస్ట్ 10 days నుంచి చూసుకుంటే మనకి పర్చేసెస్ మేనేజర్స్ ఇండెక్స్ అని, హోల్సేల్ ఇండెక్స్ అని, జీడిపి పడిపోవడం, జిఎస్టీ ట్యాక్స్ కలెక్షన్ పడిపోవడం అనేది, అండ్ ఆర్బీఐ మాస్టర్ కార్డ్స్ ఇవ్వడం, అండ్ ఆర్బీఐ సజెషన్స్ ఇవ్వడం, ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి మోర్ దాన్ ఎకనామికల్ గ్రోత్, ఎకనామికల్ రివైవల్ అని చాలా ఇష్యూస్ చూస్తున్నాం. అండ్ దిస్ వాజ్ రిగార్డింగ్ ద ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్. మనకి ఎకనామికల్గా ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022కి 6.8% టార్గెట్ అనేది పెట్టారు ఫిజికల్ డెఫిసిట్కి. అయితే మనకి ఇది తీసుకొచ్చినప్పుడు మనకి సెకండ్ వేవ్ అనేది లేదు. బట్ నౌ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ఇట్ అండ్ ఎంకరేజ్ ఇట్ బికాజ్ సెకండ్ వేవ్ వల్ల చాలా లాస్ అయితే చూసాము. సో ఇక్కడ గవర్నమెంట్ మోర్ స్పెండింగ్ అనేది తీసుకొస్తుంది, లైక్ ఫండింగ్స్ ఇవ్వడం, రిసోర్స్ గ్యాదర్ చేసి స్పెండ్ చేయడం లాంటిది జరిగిద్ది. సో దానివల్ల డిమాండ్ ఇంక్రీజ్ అయ్యి మోర్ ప్రొడక్టివిటీ పెరిగిద్ది, గ్రోత్ పెరిగిద్ది, ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది. సో దీన్ని ఎన్హాన్స్ అయితే చేయాలి ఈ టార్గెట్ పర్సెంట్ 6.8 ఏదైతే ఉందో దాన్ని. సో దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, చైనా కార్బన్ ట్రేడింగ్ స్కీమ్. ఇదేంటంటే మనకి చైనా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్బన్ ఎమిటర్ అనమాట. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం చూసుకుంటే యూఎస్ఏ టాప్ మోస్ట్ కార్బన్ ఎమిటర్.
అయితే దీనికి సంబంధించి రీసెంట్గా చైనా కార్బన్ ట్రేడింగ్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చింది. అదేంటంటే దాని ప్రకారం అది కార్బన్ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తుంది. దాన్ని కార్బన్ క్రెడిట్స్ అని కూడా అనొచ్చు. లైక్ లెస్ కార్బన్ ఏవైతే ఎమిట్ చేస్తున్నాయో కంపెనీస్ వాటికి ఇది కార్బన్ సర్టిఫికేట్ అయితే ఇస్తుంది అండ్ కార్బన్ క్రెడిట్స్ కూడా ఇస్తుంది. ఏవైతే పొల్యూట్ని ఎక్కువ చేస్తున్నాయో కంపెనీస్ అవి ఈ కార్బన్ సర్టిఫికేట్స్ని కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఈ కార్బన్ ట్రేడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఇట్ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ మార్కెట్. సో ఎప్పుడైతే ఈ కార్బన్ ట్రేడింగ్ అనేది ఎలా అయిందో ఈ చైనా అనేది బిగ్గెస్ట్ మార్కెట్ అవుతుంది కాబట్టి అక్కడ కార్బన్ ఎమిటర్స్ ఏదైతే ఉన్నదో అదంతా డిక్రీజ్ అయ్యిద్ది. ఇప్పుడు చైనా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమిటర్ కదా కార్బన్కి. ఈ ట్రేడింగ్ స్కీమ్ వల్ల ఏమైందంటే స్లోలీగా ఆ ఎమిషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆ కార్బన్ సర్టిఫికేట్ కోసం, కార్బన్ క్రెడిట్స్ కోసం దాని యొక్క కార్బన్ ఎమిషన్ అనేది ఆ పొల్యూషన్ని డిక్రీజ్ చేస్తాయి కంపెనీస్. సో ఇట్ విల్ బికమ్ ద లో కార్బన్ ఎమిటర్. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద కార్బన్ ట్రేడింగ్ స్కీమ్. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ we are moving to the next article. Sedition overdue in review. ఇదేంటంటే మనం సెడిషన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు చాలా నిర్ణయాలు అయితే చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అయితే క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. వై ఆర్టికల్ 124A ఆఫ్ ఐపీసీ సెక్షన్ ఈజ్ స్టిల్ ఆన్ వర్కింగ్. ఎందుకంటే ఇది ఎప్పుడో చాలా పాత కాలం నాటి సెక్షన్. దీని కింద గాంధీని, తిలక్ని ఇలాంటి మహానుభావులని చాలామందిని ఇది మిస్యూజ్ చేసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి ఆర్టికల్ని ఎందుకని రివ్యూ చేయకూడదు అని చెప్పి మనకి ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఒకసారి ఓవర్వ్యూ చేయమని, అంటే రివ్యూ చేయమని, రికమెండేషన్స్ ఇవ్వమని. బట్ స్టిల్ గవర్నమెంట్ అనేది దాని మీద అలాంటిది చేయలేదు. దీన్ని బాగా మిస్యూజ్ చేస్తున్నారు. త్రీ రీజన్స్ ఉన్నాయి. లైక్ టు సప్రెస్ క్రిటిసిజం అండ్ ప్రొటెస్ట్ అగైన్స్ పర్టికులర్ పాలసీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏదైతే గవర్నమెంట్ కొన్ని పాలసీస్ని, ప్రాజెక్ట్ని తీసుకొస్తుందో దాన్ని కొంచెం క్రిటిసైజ్ అయినా చేస్తారు. అలాంటివి కూడా క్రిటిసైజ్ చేయకుండా దాని యొక్క స్కీమ్స్, పాలసీస్ నడుచుకునేలా ఉండటానికి మిస్యూజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్రిమినలైజ్ డిసెంటింగ్ ఒపీనియన్స్ ఫ్రమ్ రైట్స్ డిఫెండర్స్ అండ్ లాయర్స్. అంటే ఎవరైతే లాయర్స్, యాక్టివిస్ట్స్ ఉంటారో వాళ్ళు ఏవైతే కొన్ని డిసెంట్ చేస్తారో, క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళందరినీ క్రిమినలైజ్ చేస్తున్నారు ఈ సెడిషన్ యూజ్ చేసి. సెడిషన్ అనేది మనకి ఐపీసీ సెక్షన్ 124Aలో ఉంటుంది. అండ్ మూడో విధంగా ఎలాగంటే టు సెటిల్ పొలిటికల్ స్కోర్స్ సంథింగ్స్ విత్ కమ్యూనల్ హెయిర్స్ అన్నమాట. ఇదేంటంటే మనకి లా కమిషన్ కన్సల్టేషన్ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే సెడిషన్ అనేది యూజ్ చేసి చాలా మిస్యూజ్ చేస్తున్నారు. లైక్ అది చెప్పింది ఇప్పుడు మనది డెమోక్రసీ అనేది ఉంటుంది. సో ఇది డెమోక్రసీ కంట్రీ కాబట్టి అందరి అభిప్రాయాలు ఒకలా ఉండవు. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది. సో ఆ అభిప్రాయాన్ని వాళ్ళు ముందు తీసుకొచ్చినప్పుడు ఆ క్రిటిసిజం అనే దాన్ని సెడిషన్ కింద తీసుకురాకూడదు. ప్రతిదీ అది కరెక్ట్ కాదు. సో దీన్ని రివ్యూ అనేది చెయ్యాలి. బట్ 2016లోనే గవర్నమెంట్ చెప్పింది రివ్యూ చేయమని సుప్రీంకోర్టు. బట్ గవర్నమెంట్ అనేది రివ్యూ చేయలేదు. సో రివ్యూ చేయాలి అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పడం అయితే జరిగింది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ we are moving to the next article. యూపీస్ డ్రాఫ్ట్ పాపులేషన్ కంట్రోల్ బిల్. మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటుంటే అంటే పాస్ట్ 3 days నుంచి యూపీ పాపులేషన్ కంట్రోల్ బిల్ గురించి చాలా మాట్లాడుతున్నాం. అంటే యూపీలో పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది కదా. సో దాన్ని కంట్రోల్ చేయడానికి పాలసీ అయితే తీసుకొచ్చింది యూపీ. దానికి సంబంధించిన సజెషన్స్ ఇవన్నీ. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ చేయాలంటే పాపులేషన్ కంట్రోల్ చేయకపోతే డిపెండెన్సీ అనేది పెరిగిపోద్ది, పావర్టీ పెరిగిపోతుంది, మాల్ న్యూట్రిషన్ పెరిగిపోద్ది. సో ఫెసిలిటీస్ అనేది తగ్గిపోతాయి. మనకి రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటే అందరికీ రిసోర్సెస్ కరెక్ట్గా వెళ్ళవు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి ఎప్పుడైతే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందో. సో దానికి సంబంధించింది ఏంటంటే ఇట్ ఇన్ఫార్మ్డ్ ఫ్రీ చాయిస్ అనమాట. లైక్ మనకి 1994లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ యూఎన్ 1994 జరిగింది. అందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్. అదేంటంటే కొరీషన్ డిక్రీజ్ చేయమంది. లైక్ అండ్
నాట్ ఇన్సెంటివ్స్ డిసెంటివ్స్ మోడల్ని డిక్రీస్ చేయమంది. డిసెంటివ్స్ అంటే ఆర్డర్ పాస్ చేయడం అనమాట. ఒకరికన్నా ఇద్దరు ఉంటే వాళ్ళకి ఇంటెన్సివ్స్ రావు, ఒకళ్ళు లేదా లేకపోతే వాళ్ళకి ఇంటెన్సివ్స్ ఎక్కువ ఉంటాయి. ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఉండవు, అదే ఒకళ్ళు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఇన్సూరెన్స్ ఉండదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల పాపులేషన్ అనేది తగ్గిద్ది ఫస్ట్. బట్ అది అంత కరెక్ట్ కాదు. ఫ్రీ చాయిస్ ఇవ్వాలి. లైక్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 త్రూ పాపులేషన్ కంట్రోల్, లైక్ గివింగ్ ఎడ్యుకేషన్ ఉంటే పాపులేషన్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. వాళ్ళు అవేర్నెస్ ఉంటుంది కాబట్టి పీపుల్ అవేర్నెస్ తీసుకురావాలి. మనకి కేరళ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. అక్కడ ఎడ్యుకేషన్ అదంతా కరెక్ట్గా ఉండటం వల్ల, మంచి స్కీమ్స్ ఉండటం వల్ల పాపులేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కంట్రోల్ చేయడం, అవైలబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఉండటం, అండ్ కాంట్రాసెప్టివ్ సర్వీసెస్ కూడా ఉండటం, ఇలాంటివన్నీ పెట్టి ఫ్రీ చాయిస్ అనేది ఉంటే పాపులేషన్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యిద్ది అని చెప్పడం అయితే జరిగింది. యూపీ డ్రాఫ్ట్ పాపులేషన్ కంట్రోల్ బిల్. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నా సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Over the edge, feel like I'm floating through